కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు నేను కవినే. హిందీ మూలం గోపాల్ శేఖరన్ గారు, తెలుగు సేత సీతంరాజు గారు. ఇక కథలోకి వెళ్దామా? న్యూఢిల్లీలోని కుతుబ్ మినార్ ప్రాంతంలో ఉన్న ఒక వ్యవసాయ క్షేత్రంలో జరగబోయే పెళ్లికి రమ్మని నాకు ఆహ్వానం అందింది. 25 ఏళ్ల నుంచి ఢిల్లీలో ఉంటున్నా ఇంతవరకు మహరౌలీలో ఉన్న ఏ వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళలేదు నేను. చాలామంది బాలీవుడ్ సినిమా యాక్టర్లు తాము ఢిల్లీలో బస చేయవలసి వచ్చినప్పుడు ఈ వ్యవసాయ క్షేత్రాల్లోనే ఉంటారని, వాటి యజమానులకు పెద్ద మొత్తాలను అద్దె కింద చెల్లిస్తారని విన్నాను. మహరౌలీ వెళ్ళే బస్ కోసం నేను వెతుక్కుంటూ ఉండగానే ఓ మారుతి కారు వచ్చి నా పక్కన ఆగింది. తీరా చూస్తే అందులో నా బాల్యమిత్రుడున్నాడు. కవితలు రాయాలని వాడికి చిన్నప్పటి నుంచి తెగ ఉబలాటంగా ఉండేది. అడపాదడపా ఆ కోరికను నా దగ్గర వ్యక్తం చేస్తూ ఉండేవాడు. ఖరీదైన శుద్ధ ఖద్దరు వస్త్రాలను ధరించి, చొక్కా పైన కళాకారులు ధరించే ఓవర్కోట్ వేసుకుని డ్రైవింగ్ సీట్లో కూర్చున్న వాడల్లా నన్ను చూస్తూనే, ఎక్కడికి వెళ్తున్నావు? నేను మహరౌలి వెళ్ళాలి. ఆ రూట్లో వెళ్ళేట్లయితే లోపలికి వచ్చి కూర్చో అంటూ డోర్ తీసి ఆప్యాయంగా ఆహ్వానించాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లయి సంబరపడిపోతూ కారెక్కి కూర్చుని, మహరౌలీలో ఎక్కడికి వెళ్తున్నావు అంటూ మిత్రుణ్ణి పలకరించాను. ఓ వ్యవసాయ క్షేత్రంలో జరగబోయే పెళ్లికి. కారు స్టార్ట్ చేస్తూ బదులిచ్చాడు. దీపక్ పెళ్ళికేనా అడిగాను. నువ్వు ఆ పెళ్ళికే వెడుతున్నావా? ఏం అనుకోకుండా కలుసుకున్నాం. హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరం కలిసిపోవచ్చు, పదా అన్నాడు. ఇప్పుడు నువ్వేం ఉద్యోగం చేస్తున్నావు? ఏ ఆఫీసు? అన్నీ వివరంగా తెలుసుకోవాలని ఉంది. గొప్పవాడిలా కనబడుతూ అంత ఖరీదైన ఆభరణాలను ధరించి సొంత కారులో పెడుతున్న మిత్రుని వెనుక నిశితంగా చూస్తూ అడిగాను. నా జీవితాన్ని కవితామ్మ తల్లికి అంకితం చేశాను. ఈ ప్రయాణం కూడా ఆ సాధనలో భాగమే అన్నాడు. వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతిగా కూర్చొని రాసుకుంటావా? ఏం ఇప్పటి వరకు నీవి ఎన్ని కవితా సంకలనాలు ప్రచురింపబడ్డాయి అడిగాను. ధన సంపాదనే నా కవితా సాధనోద్దేశం. నేను వ్రాసిన పద్యాలు వగైరాలను పుస్తకాలుగా ప్రచురింపడం లాంటి పనులేం పెట్టుకోను అన్నాడు. ధన సంపాదన? కవితా రచనతో ధన సంపాదన ఎలా కుదురుతుంది? కవులు, రచయితలు ఏపాటి ధనం పోగేయగలరో అందరికీ తెలుసు. ఎంతో శ్రమపడి కవితలు, కావ్యాలు రాసినా అంతంత మాత్రం సంపాదనతో ఎదుగు బొదుగులేని జీవితాలు గడుపుతున్న వాళ్ళను చాలామందిని చూశాను. మరి నువ్వు ఇలా డాబుగా, దర్పంగా ఎలా అడిగాను. కవిత్వం చెప్పటానికి నేనేం శ్రమపడనురా. అలా అలా అలవోకగా కవితలు అల్లిస్తాను. నా పద్ధతి ఏమిటో నువ్వే చూస్తావుగా. తినబోతూ రుచులు అడగడం దేనికి అన్నాడు. అంటూ ఇలా కొనసాగించాడు మళ్ళీ. పెళ్ళిళ్ళలో వధూవరులను, వారి బంధువులను కీర్తిస్తూ నేను చెప్పే పద కవితలకు మామూలు కవుల రచనలను ప్రచురించే కవితా సంకలనంలో చోటు దక్కదు. విడిగా నా కవితలను మాత్రమే సంకలనంగా వేయటానికి ప్రచురణకర్తలెవరూ ముందుకు రారు. అయినా అంత సాహసం ఎవరు చేస్తారా అంటూ నవ్వాడు. పొరపాటున ఎవరైనా ప్రచురిస్తే కవులందరికీ చులకనైపోను, నా వృత్తి దెబ్బతింటుంది అన్నాడు. నీ కవితల సంగతి పక్కన పెడితే ఏంటో నీ మాటలు కూడా అర్థం కావటం లేదు నాకు. కాస్త విపులంగా విశదీకరించరా బాబు బ్రతిమాలుతున్నట్టుగా అన్నాను. అయితే విను. కవితలు వ్రాయాలనే ఉబలాటం నాకు చదువుకునే రోజుల నుంచి ఉందని నీకు తెలుసుగా. కొంతకాలం క్రితం ఓ వివాహ మహోత్సవంలో వధూవరులిద్దరికీ సంయుక్తంగా నేను పంచరత్నాలను బహుకరించాను. అంటే వజ్రం, పగడం లాంటి విలువైన రత్నాలను కొనిచ్చానని కాదు. పద్యాలో, కవితలో ఏవో అలాంటివే రాసి వివాహ వేదిక మీద చదివానన్నమాట. వాటి సంఖ్య 5 గనక పంచరత్నాలని పేరు పెట్టాను. అవి విన్న జనం చప్పట్లతో నన్ను అభినందించారు. పెళ్లివారు నాకు బట్టలు పెట్టారు. అలా నా తొలి ప్రయత్నమే వస్త్ర సంపాదనకు నాంది పలికింది అన్నాడు. అంటూ కొనసాగించాడు. చదువయ్యాక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా అవేవీ ఫలించకపోవడంతో ఊరికే కూర్చోవటం ఎందుకని పిలుపు వచ్చిన ప్రతి పెళ్ళికి వెళ్ళి నేను రాసుకున్న పద్యాలను చదవటం మొదలెట్టాను. ఆ రోజుల్లో నాకు ఆ పద్యరచన వ్యాపకంగా ఉండేది. పెళ్లి పెద్దలందరినీ పొగడ్తలతో
భూమి మీద నుంచి ఆకాశానికి ఎత్తేస్తూ నేను రాసిన పద్యాల్ని పెళ్లి మండపం మీద నిలబడి ఎలుగెత్తి చదివేవాడిని. ఆడపెళ్లివారి తరపున పెళ్లి పెద్దను దానవీరుడంటే, మగ పెళ్లివారి తరపున కర్మవీరుడు అనేవాడిని. పెళ్లి కొడుకును శ్రీరామచంద్రుని లాంటి వాడివంటే, పెళ్లి కూతురు సాక్షాత్తు సీతాదేవి లాంటిది, ఇద్దరికీ సరిజోడి అని. అలా ఇరుపక్షాల వారిని ప్రస్తుతిస్తూ నేను చదివే పద్యాలతో కళ్యాణ శోభ మరింతగా వెల్లివిరుస్తోందని, పెళ్లివారందరూ నన్ను మెచ్చుకుంటుంటే ద్విగుణీకృతమైన ఉత్సాహంతో పొగడ్తలకు కొత్త పదాలను ఎంచుకోవటం మొదలెట్టాను. వాస్తవానికి మొదటిసారి నేను చదివిన పెళ్లి పద్యాలు కూడా స్వంతంగా ఆలోచించి వ్రాసినవి కావు. ఓసారి మా అమ్మ పెట్టె సర్దుకుంటుంటే పాత పట్టుచీరలో నుంచి జారిపడిన ఓ కాగితంలో ఉన్నవి. ఎన్నో ఏళ్ల కిందట నేను పుట్టకముందు ఆవిడ వెళ్ళిన ఓ పెళ్లిలో ఒక ఆయన ఆ పద్యాలను చదివాడట. అవి బాగున్నాయని ఆ కాగితం తీసుకుని దాచుకుంది ఈవిడ. ఆ పద్యాలనే నేను యథాతథంగా చదివాను. అందులోని పేర్ల స్థానంలో నేను వెళ్ళిన పెళ్లి తాలూకు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మొదలైన వారి పేర్లను పొందుపరిచాను. నా తెలివితేటలు చూసి మా అమ్మ తెగ మురిసిపోయింది. నా పద్య రచన అలా మొదలైందన్నమాట. నా పద్యాలను విన్న తర్వాత ఇరుపక్షాల పెళ్లి పెద్దలు తమ స్థాయికి తగిన బహుమానాలతో నన్ను సత్కరించేవారు. ఒక మిత్రుని వివాహ వేడుకలో నేను చదివిన పద్యాలలో ప్రశంసలతో నిండిన తన ప్రసక్తిని విని సంతోషించిన పెళ్ళికొడుకు తండ్రి 500 రూపాయల నోటును నాకు బహుమతిగా ఇచ్చాడు. నేను సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. ఇక ఇలాంటి పెళ్లి పద్యాలు వ్రాయటమే నా వృత్తిగా చేసుకోవాలని నిశ్చయించుకున్నాను. ఆ నిశ్చయాన్ని ఎలా అమలుపరచాలా అని ఆలోచిస్తూ ఉండగా ఓ బ్రహ్మాండమైన ఐడియా నా బుర్రలో తళుక్కున మెరిసింది. వెంటనే స్థానిక వార్తాపత్రికల్లో ప్రకటనలు వేయించాను. కరపత్రాలను ముద్రింపచేసి వాటిని పేపర్ బాయ్స్కి ఇచ్చి ఇంటింటికి బట్వాడా చేయించాను. వాల్ పోస్టర్ను అచ్చివేయించి నగరంలోని ఇళ్ల గోడలన్నిటితో పాటు అక్కడక్కడ స్తంభాలకు కూడా అంటించే ఏర్పాట్లు చేశాను. ఆ ప్రకటనలోనూ కరపత్రాల్లోనూ అలంకృతమైన అక్షరాలతో ఇలా అందంగా అచ్చివేయబడి ఉంటుంది: మీ ఇంట జరిగే వివాహ వైభవాన్ని వర్ణిస్తూ ఆడపెళ్లివారిని, మగపెళ్లివారిని, ఆహుతులను పరిచయం చేసే పెళ్లి పద్యాలను రాసి గంభీరమైన కంఠస్వరంతో వినసొంపుగా పఠించే కవి చంద్రేష్. మీ వివాహ వేడుకలను చిరస్మరణీయం చేసుకోవాలంటే కవి చంద్రేష్ను ఈ క్రింది చిరునామాలో సంప్రదించండి అంటూ నా చిరునామా, ఇంటి ఫోన్ నెంబరు కొట్టొచ్చినట్లుగా కనబడేటట్లు అచ్చువేయించాను. పై ప్రకటన చూసి తమ ఇళ్లల్లో జరగబోయే పెళ్లిళ్లకు చాలామంది నన్ను ఆహ్వానించారు. కులాల పట్టింపు లేకుండా ఏ వర్ణవారు పిలిచినా నేను వెళ్ళేవాణ్ణి. బ్రాహ్మణులింట పెళ్ళైతే వధూవరుల తండ్రులను బ్రహ్మలని, శత్రువుల ఇళ్లలోని వివాహ వేడుకల్లో ఆ వియ్యంకులను విష్ణుమూర్తి లాంటి వాళ్ళని నా పద్యాలతో కీర్తించేవాణ్ణి. ఇరు కుటుంబాలకు చుట్టరికం కలవటం వారి పూర్వజన్మ సుకృతమని శ్లాఘించేవాణ్ణి. ఇతర వర్ణాల వారి వివాహాలైతే వారి వంశవృక్షాల వివరాలు, దగ్గరి బంధువుల వివరాలు ముందే తెలుసుకొని అందరికీ నచ్చి అందరూ మెచ్చే విధంగా కవితలల్లేవాడిని. వారంతా నాకు సన్మానాలు చేసి విలువైన కానుకలను ముట్ట చెప్పటం మొదలెట్టారు. అవన్నీ స్వీకరించడం అలవాటయ్యాక నేను పెళ్లి వేడుకల్లో చదవబోయే పద్యాలు రాసిన కాగితాలను పెద్ద సంఖ్యలో అచ్చువేయించి ఆహుతులందరికీ పంచుతూ నా పాపులారిటీని పెంచుకున్నాను. ఇప్పుడు నాకు కుప్పలు తెప్పలుగా ఆహ్వానాలు వస్తున్నాయి. న్యూఢిల్లీలోనూ పరిసర ప్రాంతాల్లోనూ నివసించేవారే కాక ఇతర ఊళ్ళ వాళ్ళు కూడా తమ ఇళ్లలో జరిగే వివాహ వేడుకల్లో నా పద్యపఠన కార్యక్రమాన్ని పెట్టుకొని నన్ను సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. అన్నన్ని కార్యక్రమాలను నిభాయించడం ఇప్పుడు నా ఒక్కడి వల్ల కావడం లేదు. నేను రాసే పద్యాల్లాంటి కవితల్లాంటి పద్యాలను రాయగల 2-3 యువ కవులను ఎంపిక చేసుకొని తగిన జీతం ఇచ్చి నాకు సహాయకులుగా నియమించుకోవాలనుకుంటున్నాను. ప్రజలందరూ ఇప్పుడు నన్ను కవిగారు అని అంటున్నారు. అసలు పేరుతో నన్నెవ్వరూ పిలవటం లేదు. ఆ నోట ఈ నోట వ్యాపిస్తూ నా ఖ్యాతి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా వృద్ధి చెందుతోంది. వివాహాల్లో పెళ్లి పద్యాలు చదవటానికి ఇప్పుడు ఫీజును కూడా నిర్ణయించాను నేను. మొత్తంలో సగం భయాన్ని ఇచ్చిన తర్వాతే నా పద్య పఠన కార్యక్రమాన్ని తమ వివాహ వేడుకల్లో పొందుపరుచుకోవాలని షరతు విధించాను. వీటిని గురించి నేను నిర్మోహమాటంగా చెప్పినా కూడా ఎంత మాట
అలాగే కానివ్వండి కవిగారు అంటూ సంతోషంగా ఒప్పుకుంటున్నారు పెళ్లి పెద్దలు. నిర్ణయించబడిన ఫీజు ఇచ్చినా కూడా ఇరువైపుల వారు తమ స్థాయికి తగిన కానుకలను నాకు సమర్పించుకుంటున్నారు. ఇచ్చినవన్నీ వద్దనకుండా పుచ్చుకుంటూ వారందరినీ తగు రీతిగా దీవిస్తాను నేను. ఆ పద్ధతి అలా కొనసాగుతోంది. ఈ మధ్య ఓ పెళ్లిలో నాచే కీర్తించబడిన ఓ పెద్ద మనిషి ఓ కరెన్సీ నోటుతో నాకు దిష్టి తీసి ఆ నోటును తానే స్వయంగా నా జేబులో పెట్టాడు. అది చూసి మరికొందరు టోపీలమ్మేవాడు కోతులు కథలోలాగా తాము కూడా నాణేలతోనూ నోట్లతోనూ నాకు దిష్టి తీయటం మొదలుపెట్టారు. ఇప్పుడు కొన్ని పెళ్ళిళ్ళల్లో ఇదో ఆచారంగా మారిపోవటంతో నా జేబులు కరెన్సీ నోట్లతో నిండిపోతున్నాయి. ఇలా నా కవితా వ్యాపారం 3 కవితలు 6 పద్యాలుగా వర్ధిల్లుతోంది. పెళ్ళిళ్ళ సీజన్లో ఊపిరి తీసుకోవడానికి కూడా వీలు చిక్కనంత బిజీ అయిపోయాను నేను. ఇలా బిజీగా బతికిస్తున్నాను. 5 స్టార్ హోటల్లో గ్రాండ్గా పెళ్లి చేసుకునేవారు కూడా నన్ను ఆహ్వానించి తమ వివాహ వైభవాన్ని నాతో అక్షరబద్ధం చేయించుకుంటున్నారంటే నా రాబడిని నువ్వే అంచనా వేసుకో. వ్యాపారస్తులు తమ వస్తువుల అమ్మకాలను పెంచుకోవటానికి అసత్య ప్రకటనలతో హోరెత్తిస్తూ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా నేను కూడా నా కస్టమర్లైన పెళ్లివారిని నా పద్య కవితలతో ఆకట్టుకుంటూ పొగడ్తకు పొంగిపోయే వారి బలహీనతను సొమ్ము చేసుకుంటున్నాను. పెళ్ళిళ్ళు చేయించే పురోహితుల కన్నా పెళ్ళిళ్ళ కవినైన నాకు రోజురోజుకి ప్రాధాన్యత పెరిగిపోతుంది. గిరాకీ కూడా ఎక్కువగానే ఉంది. వధూవరులను, వారి తల్లిదండ్రులను, వారి పూర్వీకులను, చివరికి దగ్గరి బంధువులను కూడా వదలకుండా పెళ్లి పద్యాలనే పొగడ్తలతో ముంచెత్తుతాను. తడుముకోకుండా వివాహ వేదికల మీద ఢంకా బజాయించినట్లు వాటిని చదువుతాను. దాంతో శ్రోతల గుండెలను సూటిగా తాకుతాయవి. శ్రోతల ఆలోచనలను వాస్తవికత నుంచి తరిమేసి కాల్పనికతలోకి ఈడ్చి వెళ్ళగలగడమే నా కవితా రచనకు నేను పెట్టుకున్న ఏకైక నియమం. కవితలలో వాడవలసిన పదం అంటే నా దృష్టిలో ఒక పొగడ్త కానీ, ఒక ప్రశంస కానీ, ఒక విలువైన నాణం, ఒక కరెన్సీ నోట్ అన్నమాట. నేను నడుపుతున్న కారును, ధరించిన ఖరీదైన వస్త్రాలను, విలువైన ఆభరణాలను నువ్వు విస్మయంగా చూడటాన్ని గమనించాను. వాటన్నిటినీ నేను ఎలా సంపాదించుకుంటున్నానో ఇప్పుడు తెలిసిందా? కవినైనా నా ఇంట్లో ధనలక్ష్మి స్థిరంగా ఎలా నిలబడుతుందో అర్థమైందా? ఇప్పుడు చూడు, ఆ దీపక్ పెళ్లిలో కవితా పఠనం కోసమే శ్రమ అనుకోకుండా అంత దూరం పెడుతున్నాను. మరి నేను కవినేగా అంటూ స్నేహపూర్వకంగా నా భుజం తడుతూ కారు వేగాన్ని పెంచాడు నా మిత్రుడు. బ్రతక నిలిచిన నా బాల్యమిత్రుని వంక విస్మయంగా చూస్తూ కూర్చున్నాను నేను. కారు కుతుబ్మినార్ వైపుగా దూసుకుపోతుంది. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.